కాళ్ళ దగ్గర పిలుచుకుని సార్ ప్లీజ్ మీరు తల్లి లాంటి వాళ్ళు వీళ్ళు చేసిరు ఇదంతా. పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే రేట్లు తగ్గించడం, బెనిఫిట్ షోలు ఆపేయడం, సినిమాలో పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తే రేట్లు తగ్గించేయడం వీళ్ళు చేశారు. మాది బాగానే ఉంది. ఇప్పుడు మనోడు అంటుండే అసలు పుష్ప సినిమాకి అంటే ఇదేంటంటే అన్న ఈ వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు. అల్లు అర్జున్ మా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి లొల్లులు పెడుతున్నారు. ఇక్కడ అల్లు ఫ్యామిలీ లేదు, మెగా ఫ్యామిలీ లేదు, మొత్తం ఒకటే. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులమే మేమంతా ఒకటే. వీళ్ళు ఏంటంటే కావాలని చెప్పి ఎలాగైనా లొల్లులు పెడుతున్నారు. అంటే ఏదో ఒకటి కావాలి వీళ్ళకి, వాళ్ళ న్యూస్ ఛానల్ వేసుకోవడానికి ఏదో ఒకటి డైలీ ఒకటి కావాలి. ఈ కంటెంట్ మాట్లాడు నువ్వు. అంబటి రాంబాబు అంటూ సినిమా ఆపలేదు. ఎవడాపాడన్న సినిమా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి, పుష్ప సినిమా ఏపీలో నడవద్దు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండా? లేదు కదా. సినిమా రిలీజ్ సెన్సార్ బోర్డు కూడా వచ్చేసింది. ఇదంతా ఏంటంటేనా తప్పుడు ప్రచారాలు మా మీద. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద తప్పుడు నిందలు వేయడానికి మేము ఒకటే చెప్తున్నామన్నా. వాళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా కూడా మేమంతా ఒకటే. పుష్ప నడుస్తుంది, గేమ్ చేంజర్ నడుస్తుంది, ఓజీ నడుస్తుంది, అన్ని సినిమాలు నడుస్తాయి మంచిగా. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు ఇంకా చూసుకోవద్దన్న సినిమాలకి, నో డౌట్ అంతా మంచిగా నడుస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో వైసీపీ వచ్చింది అనుకో సినిమాల పని కథం అంతే మళ్ళీ. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగిన టైంలో, ఇప్పుడు ఏవైతే 2024 సంబంధించిన ఎలక్షన్స్ జరిగిన టైంలో చాలా మంది నాయకులు ఏంటంటే వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ సపోర్ట్ అనేది చేసుకోవడం జరిగింది, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు వచ్చేటప్పటికి ఏంటంటే అంటే కూటమిగా రావడం జరిగింది కాబట్టి అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ కూడా అలయన్స్ లో కూటమిలో రావడం జరిగింది కదా. దీన్ని కూడా ఒప్పుకోలేదు జనసేన కార్యకర్తలు. ఇప్పటికీ కూడా జనసేన కార్యకర్తల్లో తెలుగుదేశం మీద మంచి అభిప్రాయం లేదని చెప్పిన మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి దాని మీద ఏమంటారు మీ అభిప్రాయం? అభిప్రాయం లేదంటే అన్న, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలాగ నిజంగా ఈ డిసిషన్ తీసుకోపోయి ఉంటే వచ్చేది కాదు ప్రభుత్వం. ఓట్లు చీలిపెట్టి ఎక్కడికక్కడికి. నిజంగా ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పొత్తు 2019లో పెట్టుకుంటే అప్పుడే జగన్ వచ్చేటోడు కాదు. కుళ్ళైపునా కానీ అప్పుడే వచ్చేటోడు కాదు. ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఈవీఎంలు ట్యాపరింగ్ చేసి ఏదో సంథింగ్ అంటున్నారు. ఇప్పుడు నేను జనసేన అన్న, నువ్వు టీడీపీ అనుకో, నీ ఓటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ ఏరియాలో టీడీపీ నిలబడుతుంది, మీ ఓట్లు దానికి వేయండి అని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు చెప్తారు. ఇక్కడ ఓట్లు ఎక్కడ చీలి అన్న, అంతా బాగానే ఉంది. ఇక్కడ వాళ్ళు ఏంది, ఇప్పుడు వైసీపీకి వెళ్ళింది ఒక ఓటు, ఇక్కడ 2 ఓట్లు దీనికి పడినాయి కదన్నా. వాళ్ళు ఏంటంటే అన్న దిమాక్ లేని వాళ్ళు అన్న. ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేమంట మోసం చేసి గెలిచినామంట. సరే అనుకోండి, మోసం చేసి గెలిచినాం అనుకోండి, ఏదైతే ఏముంది మంచి చేస్తున్నాం చాలంతే. వాళ్ళు ఏమన్నా అనుకోని, కుక్కలు మరుగుతే పట్టించుకోం మేము. అందుకే వాళ్ళకి పేటీఎం కుక్కలు అని చెప్పి ఒకటి మేమే ఇచ్చినాం బిరుదు, పేటీఎం కుక్కలు. వాళ్ళు మరుగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా నేను మామూలుగా వీడియోలు చేసినా కూడా వచ్చి మా అమ్మలని మా అక్కలని తిడుతారు. అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి. ప్రతి ఒక్క కామెంట్కి 5 రూపాయలు పడతాయి వాళ్ళకి. దానికి ఒకడు ఉన్నాళ్ళే అన్న, భార్గవ్ అని చెప్పి, ఆడు అదాపాతాలని వెళ్ళిపోయాడు మొత్తం. సజ్జల భార్గవ్ తెలుసుగా అన్న, అదాపాతాలని వెళ్ళిపోయాడు. వాడితో ఫోటో దిగిన వాళ్ళే నన్ను ట్రోల్ చేశారు, నా ఫ్యామిలీని. వాడే అన్న మెయిన్ లీడర్ అందరికి. ఏదో చెప్పుకుంటాడు అనుకుంటారు కానీ ఆడపిల్లల మీద ట్రోలింగ్ చేయించేదా వాళ్ళు. అది అందరికీ తెలిసిందే. అది మా జనసేన పార్టీ సోషల్ మీడియా అయితే ఏ రోజు ఎవరిని ట్రోల్ చేయలేదు. ఇప్పుడు ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఈ మాధురి ఎవరు ఉన్నారు కానీ, దువ్వాడ మాధురి ఎవరు, ఆమె మీద ట్రోల్స్ జనసేన వాళ్ళు చేస్తున్నారు కదా. అంతా చేసేది వైసీపీ వాళ్ళే. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని మా పవన్ కళ్యాణ్ గారు డీపీలు పెట్టుకుని ఆమెను ట్రోల్ చేయడం, దువ్వాడ. ఇప్పుడు పర్సనల్ అన్న చెప్తున్నా కానీ పర్సనల్ మ్యాటర్స్ మా జనసైనికులకు అవసరం లేదు. మేము ఎలాగైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ మ్యాటర్ మాకు అవసరం, ఎవడు పర్సనల్ వాడిది, మేము పర్సనల్ చూడము. ఇప్పుడు దువ్వాడ శ్రీను ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అమ్మని తిట్టిండు, నాకౌట్ చేస్తా అది ఇది అన్నాడు. అది కరెక్టా అన్న? అమ్మని తిట్టిండు, ఇప్పుడు నేను తిడితే ఎట్లా ఉంటుంది? కానీ వాడిని కూడా వదలమన్నా, వాడికి ఉంది. అందరూ కొంతమంది ఇప్పుడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఎలా రాసుకుని పెట్టుకున్నారో, మా లిస్టులో కొంతమందిని మా కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకుని మేము పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు తప్పులు తెలుసుకుని సైలెంట్ అయిపోతే ఓకే, మంచిది. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే బిహేవ్ చేస్తామంటే మేము కూడా ఇట్లానే ఉంటాం, మేమేం మారం. ఎందుకు మారతారని? అయితే ఇప్పుడు మీరు కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉందని చెప్పని మీరు క్లియర్ గా చెప్తున్నారు. అయితే అంటే కొంతమంది మీరు చెప్తున్నట్టుగా కొంతమంది టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి. టార్గెట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళాము, వాళ్ళ ఫ్యామిలీతో మనకు అవసరం లేదన్న చెప్తున్నాం కానీ ఎవడ పర్సనల్ వాడిది. వాళ్ళ వల్ల మీరు ఏమైనా నష్టపోయింది ఏమైనా ఉందా? నష్టపోయింది ఏమైనా ఉంటే ఇప్పుడు అదే చెప్తున్నా అన్న. ఇప్పుడు సరే నేను మాట్లాడుతున్నాను,
మరి నన్ను ఎందుకో తిడుతున్నారు? నా వల్ల ఏమైనా ఆ కార్యకర్తలు ఏమైనా నష్టపోయినారా వైసీపీ వల్ల? నేను మామూలుగా తిట్టిన వాళ్ళు వచ్చి నా అమ్మని నా అక్కని తిడుతున్నారు వాళ్ళు. మరి నేను నా వల్ల వాళ్ళు ఏమైనా నాశనం అయిపోయినారు? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చారు, ప్రజల కోసం వచ్చారు, లగ్జరీ లైఫ్ వదులుకుని వచ్చారు. అలాంటి వ్యక్తి కోసం తమ్ముళ్ళం నిలబడాలని చెప్పి నిలబడ్డాం. ఈ యుద్ధంలో ఏదైతే అదే ఉందన్న, ఎప్పుడైనా పోయేదాన్న, ఏమైనా లైఫ్కి ఏమైనా గ్యారంటీ ఉందా అన్న? ఎప్పుడైనా పోతాం మనం. అదేదో కళ్యాణ్ గారి కోసం ఒక మంచి కష్టపడి ఆయనని సీఎం స్థాయిలో కూర్చోపెట్టాలని మాది గోల్. ఈసారి మిస్ అయిపోయింది. 2029లో ఖచ్చితంగా కూర్చోబెడతాం ఆయనని 100% అన్న, నో డౌట్. అసలు చెప్పాలంటే అన్న 2029లో సింగిల్గా పోటీ చేస్తే ఇంకా హ్యాపీ నేను. పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు పెట్టుకోకుండా, ఈ గొడవలు పడకుండా, పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసేది ఇంకా బాగుంటుంది. అలాగైతే మరి సీఎం అవుతాడు. మళ్ళీ పొత్తు అంటే మళ్ళీ వాళ్ళకి మాకు మనస్తాపాలు అంటారు కానీ అది వచ్చేసి మాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ. కాదు ఇప్పుడు అంటే మీకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు అయితే ఇక నుంచి, అంతేనా? ఎందుకు లేవన్నా, ఉన్నాయి. రీసెంట్లీ ఆడెవడో నాకు తెలియదన్న, కొంచెం నల్లగా దారి తప్పిన నల్ల పన్ను ఉంటుంది అడవిలో, అలా ఉన్నాడు వాడు. నీకు వాడు వీడియో చూపిస్తాను ఆగన్నా. నేను రీసెంట్లీ హీరోలో ఫీల్ అయిపోతుండు, చూపిస్తాను ఆగండి. హీరోగా అసలు ఆడు ఎవడో కూడా తెలియదు బాబు. వాడి వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా షేర్ చేస్తున్నారు. వాడు అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నాడంట, కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్న వీడు ఎవడో మన ఫ్యామిలీ మధ్యన, మెగా ఫ్యామిలీ మధ్యన గొడవలు పెడుతున్నాడు అన్న. వీడు ఎవడన్నా అసలు వీడు సార్ చూడండి సర్లే వీడు ఎవడని చెప్పి వీడియో సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాడి వస్తూనే ఉన్నాయి. వాడి వీడియో చూపిస్తా చూడండి. చూసినారు కదన్నా, మనోడి పేరు నాకు తెలియదు అసలు. మనోడితో కక్ష సాధింపులు ఏం లేవు అసలు. ఇతను ఎవరో కూడా మాకు తెలియదు. బట్ ఇతను చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, వీడు మన ఇండస్ట్రీలో పెద్ద హీరోనా, స్టారా, సరే వీడు ప్రొడ్యూసరా, సరే వీడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా, సరే వీడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే మ్యూజిషియనా, కమిడియనా? వీడు అసలు వీడు ఎవడు ఇండస్ట్రీలో నేను తొక్కేసిరా? చిరంజీవి గారిని టార్గెట్ చేస్తుండు, తెలియదా వీడికి? ఒక్కసారి మా ముంగడికి వచ్చి మెగా ఫ్యాన్స్ ముంగడికి వచ్చి ఈ మాట మాట్లాడమని చెప్పాను వాడిని. ఆయన వీడియోస్ చూసాం మేము కూడా. ఇది మధ్యన హీరోలో ఫీల్ అయిపోతున్నాడు అన్న, ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇగో అన్న, తనతో మాకు కక్ష దింపులు ఏం లేవు. మనోడు ఏంటంటే కావాలనే టార్గెట్ చేస్తుండు మెగా ఫ్యామిలీని. వాళ్ళు సైలెంట్గా ఉంటారేమో, మెగా ఫ్యాన్స్ ఎందుకు సైలెంట్గా ఉంటారన్నా? ఈ వీడియో ఆల్రెడీ చిరంజీవి ఫ్యాన్స్ వరకు కూడా వెళ్ళింది. చిరంజీవి గారి ఫ్యాన్ మరి ఎలాగా అన్న, మరి చిరంజీవి ఎవడో, పవన్ కళ్యాణ్ ఎవడో, నాగబాబు ఎవడో, మరి మొన్న నోట్లోనే పెట్టుకుండా అన్న, మొన్న ఏమన్నా పెట్టుకుండా మహారాష్ట్రలో ఎట్లా వచ్చారు జనాలు? వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా కాదన్నా. వీడు ఇన్స్టా ఐడి చెక్ చేసిన, అందులో దువ్వాడ శ్రీనివాస్ గారితో ఫోటో దిగున్నాడు మనోడు. దువ్వాడ గారితో అన్ని చెక్ చేస్తాం మేము, మైండ్లో అన్ని ఉంటాయి మాకు, ఎట్లా వదులుతామన్నా? వీడు ఏదో ఈ మధ్యన ఈ హైలైట్ ఏంటంటే యూట్యూబ్ లో కొంతమందికి ఉండాలి, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేసి ఇంటర్వ్యూలు ఇప్పించేయడము. వీడు పెద్ద హీరోలా ఫీల్ అయిపోతుండు. రాత్రి అయితే వీడు కనపడాడు చీకట్ల, అట్లా ఉన్నాడు వీడు మాట్లాడతాడా? అంటే ఈ మధ్యకాలంలో, అంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఆయన అరెస్ట్ అయ్యాడు, అన్ని చూసాము. ఎవరినో ఏదో చేసిండంట, వాడి పర్సనల్ మనకు అవసరమైనా తప్పు చేసిండు, లోపల మింగిరి తీసుకుపోయి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకే ఇంకా ముందుందన్న. ఈరోజు కూడా ఏదో మాట్లాడిండు, బచ్చాగాడని వదిలేస్తున్నాం. కానీ ఇంకా ఇది ఇలాగే మాట్లాడిండు అనుకో అన్న, చెప్తున్నాం కదన్నా, కొంతమంది ఉన్నాం మెగా ఫ్యామిలీలో. స్ట్రైట్ గాడికి ఒకటే చెప్తున్నానన్నా నేను, నువ్వు మాట్లాడే దమ్ము నీకుంటే ఒక్కసారి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి సంధ్య థియేటర్ ఉంది కదా, సంధ్య థియేటర్ కూడా వచ్చి మాట్లాడు. నీ మర్దంగా అక్కడ చూపెట్టు, చూసుకుందాం. నా పేరు కళ్యాణ్. నువ్వు వీడియో చూసినావు అనుకో, వాడి పేరేం పేరన్నా? వాడి పేరు కూడా తెలియదు. ఇంకా నా పేరన్నా కళ్యాణ్ నాడని గుర్తుపెడతారు ఏమో. ఆడు ఎవ్వడన్నాడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తోప. ప్రతిసారి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తా అంటాడు. అల్లు అర్జున్ అసలు చెప్పాలంటే అన్న, ఈ రోజు పుష్ప సినిమా సగం ఎంజీ చేసేది వీడే. అర్థమైపోతుంది. వీడి వీడియోలు చూసి కొంతమందికి బీపీ లేచిపోతుంది. వీడేమో అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు చేసుకుంటూ సినిమాని చేస్తుండు. వీడు పక్కా వైసీపీ కార్యకర్త. దువ్వాడ గారితో ఫోటోలు దిగిండు మంచిగా. ఆడి ఫోటో కూడా చూపిస్తా. దాసరి విజ్ఞాని ఆడికి పేరు కాన, ఆడ ఐడి కూడా ఉంది ఇందులో. రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, చెప్తున్నావు కదా, నేనేమంటా అంటే ఒకవేళ ఇప్పుడు దాసరి విజ్ఞాన్ని నీ దగ్గర కూర్చోబెడితే మాట్లాడతారా? బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక సైడ్ నువ్వేమో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జనసేన కార్యకర్తగా నేను మనోని ఒకటే క్వశ్చన్ అడుగుతానన్నా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా ఫ్యామిలీ
నీకేమన్నా అన్యాయం చేసిందా? నిన్నేమన్నా ఇండస్ట్రీలో తొక్కేసిందా నిన్ను? నువ్వు ఎవడరా మాట్లాడడానికి? వాడెవడు? సరే వాడిని ఏమన్నా చేస్తే ఆయన ఒక కామన్ మ్యాన్ అని చెప్పాను, కామన్ మ్యాన్ పబ్లిక్ అని ఏంటన్నా? చెప్పాను, అసలు క్రిటిక్ అంటాడు. కామన్ మ్యాన్ ఈ మాటలే అసలు. మెగాస్టార్ గారు ఎక్కడ, ఈడెక్కడన్నా బాబు? చిరంజీవి గారు తెలవదంట బయట రాష్ట్రాల్లో, ఇదేం మాట్లాడతాడన్న బాబు? నాకు అదే అర్థం కాదు. చిన్న పిల్లోడికి తీసుకొచ్చి ఇలా ఈ వీడియో చూపెడితే తూ అని ఉంచుతాడు ముఖం మీద. అక్కడ అర్థమైపోయింది వీడి నాలెడ్జ్. వీడి డైరెక్ట్ గా టార్గెట్ చేస్తారని చెప్పి, డబ్బులు తీసుకుని వీడియోలు టార్గెట్ చేపిస్తారని చెప్పి. ఇగోనా మేము ఒకటే చెప్తామన్నా, మెగా ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరిని వదలం మేము. ఎందుకంటే మేము ఎవరి జోలికి పోము. పుష్ప సినిమా నడుస్తుంది, నువ్వెవడరా భయ చెప్పడానికి పదే పదే పుష్ప సినిమా అలా అయింది, పుష్ప సినిమా ఆపాలని చూస్తున్నారు. ఎవడు ఆపాలని చూస్తున్నాడన్న పుష్ప సినిమా? చిరంజీవి గారు చెప్పిరా పుష్ప సినిమా రిలీజ్ అవ్వద్దు, పుష్ప సినిమాని తొక్కేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్కి ఏమైనా చెప్పిరా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిరా? నాగబాబు చెప్పిండా? ఎవరు చెప్పలే కదన్నా. సినిమా రిలీజ్ డేట్ దగ్గరలోనే ఉంది. వీడికి ఏం అవసరం? నీకేమన్నా నీకు అంత నోటి దూలు ఉందనుకో, నువ్వు వేరే దాని మీద మాట్లాడుకోపోయి. నీకు అంత నోటి దూలు ఉంటే, ఆ నోటి దూల వల్ల ఈరోజు బోరగడ్డగాడు, శ్రీరెడ్డి వీళ్ళందరూ లోపల మింగిర్రు. రేపొద్దు నువ్వు పోతావు. నువ్వు బోర్డు కాదు, హైదరాబాద్ లో దొరుకు బిడ్డ. నీ మీద చాలా మంది నేను కుళ్ళెత్తున్నా కానీ వాడిని డైలీ తిట్టుకోవడం. ఎంతమంది తిట్టుకుంటారంటే గ్రూపుల్లో అమ్మ నక్కలను తిట్టేసుకుంటారు వాడిని. ఎందుకు? ఇప్పుడు వీడు ఉన్నాడు కా అన్న, వీడి మీద కొన్ని దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. అన్నీ లాగుతున్నాం బయటికి, అన్నీ లాగుతాం. ఏదో మీడియా ముంగడ కూర్చొని మాట్లాడడం కాదు, అన్నీ లాగుతాం. అన్నీ లాగి బిడ్డ కట్ట సరిపోతాడు. ఏది మన ఓజీ సినిమా కన్నా కట్ట సరిపోతాడు ఫ్యాన్స్ కి. దేనికి చెప్తున్నాం కదన్నా అన్నా, చెప్తున్నా. వాడికి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తున్నాడు మెయిన్. మంచి మంచోళ్ళనే పండబెట్టిన వాళ్ళ, మేము అదాపాతాలను తొక్కేసిన వాళ్ళ మంచోళ్ళనే. ఈడంతా మా నాయకుడు జోలికి వస్తే ఇంకా వీడు అన్న, ఇంకా వీడికి మాట్లాడి వేస్ట్. వీడిని వదిలేదే లేదు. వీడి మీద కొన్ని మేము అన్ని లాగుతున్నాము, వీడి దొంగతనాలు అన్ని. అప్పుడు మాట్లాడతా వీడి గురించి నేను. వాడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సరే వాడితో డిబేట్ అంటావా? సరే పెట్టుకుందాం డిబేట్. వాడు ఎంతమంది తీసుకురమ్మని చెప్పు. ఆడు స్ట్రైట్ ఫార్వర్డ్ మెగా ఫ్యాన్, మెగా హీరోలు వాడికి ఏం అన్యాయం చేసారో వాడు చెప్పాలాడు. నేను వాడిని ఒకటే క్వశ్చన్ అడుగుతా. నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు నీకేం అన్యాయం చేసిర్రు? ఇది ఒక్కటే అడుగుతా. వాడికి అన్యాయం చేసినట్టు చూపెట్టమని చెప్పు, మూసుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి. అదొక్కటే బాగుంది, ఇంకా వేరేది ఏం లేదు. ఇంకా నేనెందుకు తిట్టానంటే నా అన్న ఎవడో తెలియదు అన్నాడు. మా అన్న గురించి మాట్లాడిండు, పవన్ కళ్యాణ్ గారి గురించి. సో అందుకే తిట్టినాం మేము. అందులో తప్పేముంది? నేను బరాబర్ పైన ఫోటోలు పెట్టుకుని మరీ తిట్టినా నేను. వాడి పేరు నువ్వు చెప్పేవారు నాకు తెలియదు. ఆడి పేరు ఎవరు గుర్తుపట్టరాను అసలు. వీడు ఎవడు అసలు? ఏంటంటే అన్న, అప్పుడప్పుడు మొలుస్తాయి కదా మొలకలు, అలా మొలుస్తున్నారు కొత్త వాళ్ళు. అంటే ప్రతి ఒక్కడు శ్రీరెడ్డి ఫేమస్ అయిపోయింది, బోరగడ్డ ఫేమస్ అయిపోయిండు, ఇప్పుడు మనం కూడా ఫేమస్ అయిపోవాలి. కానీ అవ్వడు కదన్నా. మేము ఆపేస్తాం అక్కడికే. అది ఎలా చేయాలో అలా చేస్తాము. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఫైనల్గా ఒకటి కళ్యాణ్, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కూడా మీ ఫ్యామిలీలన్నిటి కూడా పనంగా పెట్టుకుని, మీ ఫ్యామిలీలన్నిటి కూడా రోడ్డు మీద పెట్టుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరు నోళ్ళలో కూడా పడి, అంటే మీరేనా ప్రతి కార్యకర్త కూడా చేసే పనులు ఇవే. మీలాగా కొంతమంది కార్యకర్తలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చేసుకున్నది ఇదే. మన రాయపడి అన్నగానే చూసుకో అన్న. అవును, పాప ఆమెని కొట్టిర్రు, పాపము మస్తు ఇబ్బందులు పెట్టిర్రు. కానీ ఫలితం అయితే దక్కింది ఆమెకి కళ్యాణ్ గారి దగ్గర. ఈరోజు ఆమెకి కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఇంకా మాకంటావా అన్న, మేము చెప్తున్నామన్నా, మేము జన సైనికులం అండ్ మేము ఒక కల్ట్ ఇది. ఎలాగంటే 100 మందిలో 10 మంది మాలాగా ఉండాలి, 90 మంది సైలెంట్గా ఉండాలి, 90 మంది పబ్లిక్ పాలసీల గురించి, పబ్లిక్ గురించి, పార్టీ గురించి కష్టపడాలి. 10 మంది మాత్రం మనలా ఉండకపోయామనుకోనా, మనల్ని ఇంకా ఇలాంటి దాసరి విజ్ఞానం లాంటి ఎదవలు, ఇలాంటి వాళ్ళందరూ కుక్కలు వచ్చి మొరుగుతూ ఉంటాయి మీడియా ముంగడికి. అలా మొరగనివ్వకూడదు కదా. సరే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకేమీ అన్యాయం జరగలేదు, ఎవరి వల్ల అన్యాయం జరగదు. నేను ఒక పార్టీ కార్యకర్తని, నేను జనసేనకి సపోర్ట్ చేస్తున్నాను. నన్ను చాలా మంది కళ్యాణ్ నాయుడు అని చెప్పి గుర్తుపడుతున్నారు. మరి వీడు వైసీపీ కార్యకర్త. సరే వీడి గురించి ఎవరైనా చెప్తున్నారా? వీడి గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారా? మరి వీడెవడన్నా మా నాయకుడి గురించి, సరే వీడు వైసీపీలో ఉన్న లీడరు, కండువా వేస్తున్నాడు, సరే ఏదైనా లీడర్ అయి ఉంటే వీడు మాట్లాడినా ఒప్పుకుంటాం మేము. అది ఇలా కాదు రాజకీయ పరంగా. అంతేగాని వీడెవడో కూడా తెలియదు. వీడు వచ్చేసి మీడియా ఉండని చెప్పి ప్రతిసారి 2 తెలుగు రాష్ట్రాలు ఎవడు గుర్తుపట్టాడు, పుష్ప సినిమా ఎవడ ఆపుతాడు? నీకు ఎవడ చెప్పిండ్రా బాబు నీకు పుష్ప సినిమా ఆపుతామని? మేము చెప్పినామా? సగం మింగబెట్టేదే నువ్వు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీడిని కుక్కను కొడతారు కొన్ని రోజులు అయితే. సినిమా కానీ రేపు అటు ఇటు అయిందంటే కుళ్ళేస్తున్నా. సినిమా ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటారు నైట్ 10 నుంచే. అక్కడే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో బెనిఫిట్ షోలు ఒక రోజు ముందే చేయాలనుకో, నా సినిమా అటర్ ఫ్లాప్లు అయ్యి
భయంతో ఉన్నాం. ఎందుకు మేమైతే హిట్ కావాలని కోరుకుంటున్నాం. మనం ఎందుకంటే మన తెలుగోడికి అవార్డు వచ్చింది, మనం గర్వపడాలి. అల్లు అర్జున్కి వచ్చిందంటే అల్లు అర్జున్ బయటోడా, మన తెలుగోడు, మనం గర్వపడాలి. నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను అరే మన తెలుగోడికి వచ్చిందిరా భయ్, మన మెగా హీరోకి వచ్చిందిరా భయ్ అని గర్వంగా చెప్పుకుంటా. వీళ్ళలాగా నేను చిల్లర వ్యవహారం చేయను. నేను సగం మింగబెట్టేది వీడన్నా, వీడిని వదలము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ పెడతా నేను వీడి గురించి. డెఫినెట్గా రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ వరకు మీరందరూ కూడా ఎలక్షన్కి ముందు వరకు ఎలా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉన్నారు అనేది తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉందండి మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ, ఎట్లా ఉంది? అంతా హ్యాపీయా, గుడ్డా? నేనైతే నా ఫ్యామిలీతో ఉండట్లే అన్న. ఫ్యామిలీ విడిపోయింది. ఇంకా పెళ్లి చేసుకున్నాను, ఒక పాప పుట్టింది, ఒంటరి బతుకుతున్నాను. ఎవరు సపోర్ట్ లేరు, ఇటు పార్టీ కూడా సపోర్ట్ లేదు మనకి. జనసేన పార్టీ కూడా ఎవరేం గుర్తించలే మనల్ని. మొన్నటిదాకా ఏదో పెయింట్ వర్క్ అది ఇది చేసుకున్నాను, నా కాళ్ళ మీద బతికాను. పాప పుట్టింది, ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకు వచ్చేసింది, ప్రొజెక్షన్ ఆపరేటర్ కింద విజయవాడలో చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నాను. చెప్తున్నా కదా ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తం నా లైఫ్ అనేది కోల్పోయాను నేనైతే. ఇదైతే వాస్తవం. చూస్తున్నావు కానీ అనుభవం. ఒకప్పుడు పెళ్లి కాకముందు కళ్యాణ్ నాయుడు వేరు, డబ్బుకు డబ్బు, అమ్మా నాన్న దగ్గర ఉండేటోడిని, ఫుల్ సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల, వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల, కొంతమంది మనల్ని ట్రోల్ చేయడం వల్ల, పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల మస్తు ఇదైపోయినాం. వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి అయితే మనం సపోర్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు కొంచెం తగ్గుతానన్న. గెలవక ముందు కళ్యాణ్ నాయుడిని పట్టించుకున్నారు, గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అక్కడ ఏమైనా పట్టించుకోవడం అంటే వాళ్ళు నాకు డబ్బు సహాయం చేయాలి ఇదని కాదు. పట్టించుకోవడం అంటే అప్పుడు కూడా ఏం పట్టించుకున్నారనా, అరెస్ట్ అయ్యాం కాబట్టి ఎవరో ద్వారా వెళ్ళింది న్యూస్, ఇడిపించారు అంతే. చెప్తున్నా కానీ ఎవరికేమి సపోర్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వరకు ఎవరిని వెళ్ళనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచి చేస్తుండు, ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేస్తుండు. ఆయన వరకు వెళ్ళాలి కార్యకర్తలు అనేసరికి అక్కడ గేట్ దగ్గర ఆపేస్తారు మమ్మల్ని. మధ్యలో ఎవరైనా ఉన్నారంటారా? ఆపేస్తారన్న. నా వరకే అయింది అది. అప్పుడు దాకా అన్ని రోజులు సంవత్సరం కష్టపడ్డాను పార్టీ గురించి. సంవత్సరం ఏంటన్నా, 2017 నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కష్టపడితే ఎవడో ఏదో వైసీపీ ఏదో వీడియో పెట్టాడని చెప్పి పార్టీ ఆఫీసులో నుంచి 1000 రూపాయలు ముఖం మీద కొట్టి బయటకు గెంటేసిండు నన్ను, ఆ అమ్మాయిని. ఆ రోజు అరే ఎక్కడికి వెళ్తాడో ఇంత మళ్ళీ నా వీడియోలు చూసారు కళ్యాణ్ అని గుర్తుపెట్టి, బౌన్సర్లు సహా పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్లు, గేట్ కీపర్లు, మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు నన్ను. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి మేకప్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన రూమ్లో కూడా ఉన్నా నేను. ఆ రోజు పొద్దున ఎవడో ఏదో వైసీపీ పెట్టి, అసలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోకుండా వీడియో వచ్చింది నీ మీద బ్యాడ్గా, అది చేసినాడు ఇది చేసినాడు, 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తానన్నా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అడుగు పెట్టాలి అక్కడ. నేను గెలిచిన తర్వాత కూడా అడుగు పెట్టాలి అసలు. ఎందుకంటే ఇక అర్థమైపోయింది నాకు, అన్నయ్య వరకు పోనివారు. ఆ రోజు మన జరిగిపోయింది. నిజంగా చెప్తున్నా కానీ మా విజయవాడ అంటే తెలుసు మీకు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు, అవి ఇవి. ఆ రాత్రి ఆ అమ్మాయిని పట్టుకుని నేను గుణదల మాత చర్చిలో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి 3 రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్ ముంగడ కూర్చున్నాను. ఏదైనా మేము అడిగిన దానికి డబ్బులు కూడా కాదు, సార్ ఇట్లా ఏదో అయిపోయింది సార్, ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి సార్, నాకు చేసుకుంటాను సార్ అంటే, చూస్తాము కళ్యాణ్ గారు కూర్చొని 3 రోజులు కూర్చోబెట్టి తర్వాత 1000 రూపాయలు మొఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? కూడా వైసీపీలకు సపోర్ట్ చేసినట్టు అయింది. వాళ్ళు నా మీద వీడియోలు పెట్టారన్న. వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోవాలి కదా. 1 సైడ్ విన్నాం కదా, 2 సైడ్స్ వినాలి కదా. మా సైడ్ వినకుండా పిలిచారు 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి. ఇంకా గుణదల ఆ 1000 రూపాయలు కూడా నేను అక్కడే చెట్టాలో పడేసి వద్దులే అని చెప్పి కోపంలో, గుణదల మాత చర్చ్ ఉండగా చర్చిలో 20 రోజులన్నా అక్కడే పడుకున్నాము, అక్కడే ఉన్నాం. కానీ ఆ 20 రోజులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటారా? నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్. ప్రతి ఒక్కరు రావడం, రైస్ తీసుకురావడం, అన్న మీకు మేము తోడుగున్నాం, పార్టీ ఆఫీస్ తోడుగలేకపోయినా కూడా నేను ఈరోజు చేసిన దానికి నా ఫాలోవర్స్ అయితే నాకు అండగా ఇప్పుడు కూడా నిలబడ్డారన్న. సో నా ఫాలోవర్స్ నేను బంగారమే అనుకుంటా. నేను వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు నన్ను నమ్మారు, పార్టీ ఆఫీస్ నమ్మలేకపోయింది. అంటే వాళ్ళు కూడా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉన్న వాళ్ళు, అభిమానంతో ఉన్న చెప్పినా కానీ నేను వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు నాకు ఫాలో చేశారు. వాళ్ళు ఈ రోజు నా ఒక ఛానల్లో 2,70,000 మంది, ఒక ఛానల్లో 50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్, జన సైనికులు, మొత్తం ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ అందులో. వాళ్ళందరూ నన్ను 20 రోజులు బంగారం చూస్తున్నారు. వాళ్ళు ఒకటే భరోసా ఇచ్చారన్న, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుపోయినా మేము ఉన్నామన్నయ్య, నీకు పార్టీ ఆఫీస్ పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి. కానీ ఇందులో మాత్రం నేను చాలా అంటే చాలా వరస్ట్ అన్న. మెడబెట్టి గంటేశారు అన్న కార్యకర్తనే. అది ఇప్పుడు నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు. అది ఈ వీడియో కాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ 1000 రూపాయలు నా ముఖం మీద కొట్టినోడు
వాడు చూస్తే వాడికి తెలుస్తుంది. అవి ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న, ట్రై కూడా చేయను నేను. ఎందుకంటే నేను అభిమాని అంతవరకే. వస్తే అదే వస్తుంది మనకి, ఫోటో దిగాలని. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి, ఎందుకన్నా ఆయన పక్కన నుంచోవాలి, ఇంకా క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలా మంది. క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు, ఫోటోలు ఎవరికి కావాలి? నేను నా దిమాగే వేరన్నా. పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితేనే నేను ఆమడ దూరంలో నిలబడ్డాను, నేను పబ్లిక్లో వెళ్ళకుండా. నేను కూడా గుడ్డలు చింపేసుకోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్, నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను. సో ఆయన అడుగు జాడలు నడుస్తాను. ఒక మీటింగ్కి వెళ్ళంటే సైలెంట్గా ఉంటాను, ఆయన ఏం మాట్లాడి అదే వింటాను. సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుసుకోము మేము, అలాగే ఉంటాను నేను. అలాగే ఇంకోటి, నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో, గుర్తించప్పుడు. అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళి నేను పాట సార్ నాతో నేను వీడియోలు చేశాను సార్, ఒక ఫోటో ఇప్పియండి సార్ పవన్ కళ్యాణ్, అలాంటి దిగజారిపోనన్నా నేను. కొంతమంది దిగజారుతారు, నేను దిగజారును, నేను నాలాగే ఉంటాను. నేను వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న, ఆయన ఒక మనిషే. ఇప్పుడు నాకు అభిమానం ఉంది, ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడ, అప్పుడు కొంచెం సంతోషంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను. నేను అడుక్కుని వెళ్తే ఆ అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న, కొన్ని రోజులు తెప్పించుకుంటారు. అలాంటిది ఎవరికి కావాలన్నా, ఎవరికి వద్దు కదా, కరెక్టా కాదన్న? ఇప్పుడు మనం దిగాలంటే మనం సొంతంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక 10 మందిని అడుగుతాం, నేను దిగాలంటే నిమిషం పట్టదు. ముక్క శ్రీను మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో. అందుకని మన బత్తుల బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీద్దాం సార్. అన్నయ్య నేను రాజమండ్రిలో 4 సార్లు విజిట్ అయినా అన్నయ్య రాధానగరానికి. మనం వెళ్ళొచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్. నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ పోయిందనుకో, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టుకుని రానా నన్ను డ్యూటీలో? ఎవరైనా పెట్టుకోరు, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా, అంటే ఇష్టపడుతున్నాను నా పార్టీని, నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కూడా సపోర్ట్ చేస్తున్నాను, అంతవరకే. ఇది ఎగబడిపోయేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవలు తగులుతున్నారు నాకు. మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది. మా భార్య అదే అంటుంది, మంచిగా మానేశాను ఎన్ని రోజులు, 4 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలే పెట్టలేదు అసలు. మళ్ళీ ఏదో వీడియో నా దగ్గరికి వచ్చింది, ఈ కుర్రోళ్ళు నాకు షేర్ చేయడం, నేను మళ్ళీ స్టార్ట్ చేయడము. ఇంకా ఆగుతుందా అన్న? ఒకసారి మూతి దగ్గర వచ్చి మైక్ పెట్టగానే మనకు ఊపు వచ్చేస్తుంది. ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది గబ్బర్ సింగ్కి. అవును, వాడు వేస్ట్ అన్న, వాడి పని మేము చూసుకుంటాంలే అన్న. ఓకే రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ లైఫ్ మంచిగానే హ్యాపీగా? సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకురండి, నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను. డెఫినెట్గా కళ్యాణ్. అదేవిధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ వద్దులే అన్న, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఏంటన్నా నాకు బాధ ఏంటంటే అన్న, వాళ్ళు నన్ను పంపించేసారని కాదు, ఏదో ముష్టోడికి 1000 రూపాయలు వేసినట్టు వేసి వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది నా మనసుకి? అమ్మ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినాం పార్టీకి. ఆ లెక్క ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడిన ఇవన్నీ వీడియోస్ చూసుకుంటే ఆ రకంగా అయితే పార్టీ నుంచి నీకు కొన్ని లక్షలు రావాలి. అయితే అదే నేను అదే అన్నా చూసుకుంటే, మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే కనుక ఫస్ట్ నుంచి చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి అన్న, ఈ యాప్లు ప్రమోషన్ చేయాలి అది అంటే. నేను ఒకటే అన్నా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు, ఇష్టపడి నన్ను ఫాలో చేశారు. నా ఫాలోవర్స్ని, నా అన్న అభిమానులు నేను మోసం చేయను, వాళ్ళని నాశనం చేయను. నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో, నాకు చెడ్డ పేరు రాదు, కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదీ రిజెక్ట్ చేశానన్న. వచ్చేది నాకు ఇప్పుడు కూడా వస్తాయి, నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కానీ నేను ఏది చేయనంట. నేను అసలు నాకు డబ్బు అవసరమే, నాకు దేవుడు కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు, కష్టపడతాను అంతే. నా భార్య నేను కష్టపడుతాను, నా బిడ్డను చూసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నామన్న. ఆ రోజు ఏంటంటే ఆ 1000 రూపాయలు ముఖం మీద కొట్టినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.